హాయ్! ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నువ్వులుండలు చేస్తున్నా అండి. అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఇవి అంటే ఈ మధ్య కాలంలో నేను చేయడం ఎప్పుడో ఒక 10 ఇయర్స్ క్రితమేమో మా అవ్వ చేసేది. నేను ఎప్పుడన్నా ఇండియాకి వెళ్ళినప్పుడు నాకు ఇష్టం అని చెప్పేసి. ఇంకా నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు నువ్వులు తీసుకొచ్చిన. నేను ఇండియాలో ఏం చేసుకోలే, ఇక్కడ ఖాళీగానే ఉంటా కదా అని చెప్పేసి నేను ఇక్కడికే తీసుకొచ్చుకున్నా. సో ఇవి నేను చేస్తున్నా, మీతో కూడా షేర్ చేసుకుంటారా అండి ఎలా చేస్తానో. నేను అందరికీ తెలిసే, బట్ మీకు చూపెడతాను, సరేనా? ఇదిగోండి, నువ్వులు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నా. ఆల్రెడీ ఇవి ఫ్రై చేసేసాను. అండ్ అలాగే ఇవి పల్లీలు, వీటికి పొట్టు తీయాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇంట్లోకి ఈరోజు బుధవారం కదా, ఇంకా మేము బుధవారం ఆదివారమే నాన్ వెజ్ తింటాను. ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చిన. ఇంక మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా 3 డేస్ మళ్ళీ తినం. ఇంకా నేను మా ఆయనే కదా అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ తెప్పించిన. ఇది ఏంటి అంటే బోన్లెస్ చికెన్ తెప్పించిన. ఇది 4 కేజీస్, 4 కేజీలు ఉంది. ఇది చికెన్ పిక్కలు పెడదామని చెప్పేసి చికెన్ తెప్పించిన. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం జింజర్ గార్లిక్ ఒలిచి పెట్టాను. ఇవి పేస్ట్ చేయాలి ఇప్పుడు. ఇందులోకి ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది. అలాగే ఇంట్లోకి కూడా లేదు, చేసి పెట్టుకుందాము అని చెప్పేసి ఒలిచి పెట్టాను. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేయాలి. ఎందుకంటే ఆయిల్ సాల్ట్ వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజులు ఉంటుంది. సేమ్ మిగతాటి కూడా అదే ప్రాసెస్. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాజు బాటిల్లో వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టామనుకో చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇందులో మనం ఆయిల్ వేసాం కదా, కలర్ చేంజ్ అవ్వదు. కలరు అంటే ఇలా వైట్ కలర్లోనే ఉంటుంది. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను చికెన్ పిక్కలు అలాగే కొద్దిగా పులిహోర పులుసు చేయాలనుకుంటున్నాను, అందుకే ఎక్కువ క్వాంటిటీ చేశాను. రైస్ పెట్టేసి తర్వాత మటన్ కర్రీ చేసేస్తా. ఆ కర్రీ అయ్యేలోపు రైస్ కూడా అయిపోద్ది. ఇందులో కొద్దిగా రైస్ కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసేసి తర్వాత ఒక గిన్నెలో ఇలా కడిగి పెట్టుకుంటాను అనమాట. మనం కావాలంటే జస్ట్ మళ్ళీ ఆ బౌల్ తీసేసి అందులోనే ఇంకా వేరేగా కూడా చేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తాను, అడుగు కూడా అంటదు, బాగుంటుంది. అండ్ ఇక్కడ మటన్ కర్రీలోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా. అది ఉల్లిపాయలు కట్ చేసేది మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మామూలుగా కట్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ఒక 2 మినిట్స్ 1 మినిట్లోనే అయిపోతుంది అనుకోండి. అందుకే మనం ఏదైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటే క్యారెట్ అలాంటివి కూడా ఇందులో వేసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే మటన్ కర్రీలోకి ఒక 2 ఉల్లిపాయలు అలాగే ఒక 3 టమోటాలు తీసుకున్నా అండి. అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కో స్టైల్లో చేస్తాను. ఒక్కోసారి ఓన్లీ ఉల్లిపాయలు టమోటాలతో చేస్తాను. ఒక్కోసారి ఇందులో కొబ్బరి మసాలా కూడా వేస్తాను. అంటే కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే అవన్నీ పొడులు, మనం వేసే పొడులు, ధనియాల పొడి, మిరప్పొడి అవన్నీ వేసి పేస్ట్ లాగా చేసి కూడా అలా కూడా చేస్తాను. ఇలా అయినా బాగుంటుంది, అలా అయినా బాగుంటుంది. 2 రకాలుగా అయినా చేసుకోవచ్చు.
సేమ్ టమోటాలు కూడా జస్ట్ కట్ చేసుకొని వితిన్ సెకండ్లలో అయిపోతుంది. అండ్ ఇప్పుడు మటన్ కర్రీ కోసము కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 ఇలాచి, ఒక 2 లవంగాలు, అలాగే ఒక దాల్చిన చెక్క అవి వేసి అవి వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నా. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. నేనైతే కుక్కర్లో చేస్తానండి, ఎప్పుడు చేసినా కొద్దిగా ఈజీగా అయిపోతుంది. అండ్ ఒక స్పూన్ పసుపు, నేను పసుపు ఎక్కువే వాడతానులేండి. అలాగే ఒక స్పూను సాల్ట్ వేసిన. ఇప్పుడు ఇందులో మనము కడిగి పెట్టుకున్న మటన్ వేసేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. కుక్కర్లో కన్నా నార్మల్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నాకు టైం లేక ఇంకా ఇందులోనే చేసేస్తాను, కొద్దిగా తొందరగా అయిపోద్ది అని చెప్పేసి. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో మనము మిక్సీ పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా బాగా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అందులో ఒక స్పూన్ కారము, 2 స్పూన్ల ధనియాల పొడి అండ్ 1 స్పూన్ గరం మసాలా వేసి ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలండి. నేనైతే ఇంతవరకు వాటర్ పోయలేదు, ఆ మటన్లో ఉండే వాటరే ప్రస్తుతానికి సరిపోతాయి. మనం సాల్ట్ అప్పుడు 1 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ వేసి ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ అందులో వాటర్ వస్తాయి. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ పోసుకోండి, ఎక్కువ గ్రేవీ వద్దు అనుకున్న వాళ్ళు కొద్దిగా పోసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అవి బాగా కలుపుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ సరిపోతాయిలేండి, ఎక్కువ మేము అవసరం పట్టదు. విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఆ ఆవిరంతా పోయేంత వరకు ఓపెన్ చేయొద్దు. ఆల్రెడీ ఇప్పుడు ఇండియాలో చాలామంది కుక్కర్లో పేలిపోతున్నాయి. మా మమ్మీ అయితే భయపడుతుంది, ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఇళ్ళల్లో అలాగే జరిగినాయంట. ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నా, టేస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడికించుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి వేడి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, సూపర్ టేస్టీగా ఉంది. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. నాకు మటన్ కర్రీ అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, ఈవెన్ మా పిల్లలకు కూడా. మేము ఎక్కువ చికెన్ కర్రీయే తింటాంలేండి. రైస్ కూడా అయిపోయింది. ఇక మేము లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాం. నేను మా ఆయనే కదా, నాకు ఒక ఫోన్ వస్తే మాట్లాడుతున్నా. మటన్ కర్రీ అయితే చాలా బాగుండిందండి, రండి మీరు కూడా తిందాం.
ఇదిగోండి నువ్వులుండల కోసం నేను పల్లీలని ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్నా. అండ్ అలాగే నువ్వులు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అండ్ కొన్ని పప్పులు, అండ్ ఇదేమో బెల్లము అండ్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలా పొడిలాగా చేసుకుంటే సరిపోద్ది. అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ కట్టుకోవాలి. మొత్తం పొడి కొట్టుకున్నాం కదా, కొబ్బరి అలాగే పల్లీలు అవన్నీ, అండ్ అలాగే బెల్లం కూడా ఇందులో కొద్దిగా పొడి కొట్టుకొని కలుపుకోవాలి. దీన్ని మళ్ళీ ఇప్పుడు మొత్తం మిక్సీ పెట్టుకోవాలి, అప్పుడే బాగా కలుస్తుంది. చూసారు కదా నువ్వులుండలు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి. డైలీ ఒక లడ్డు తిన్నా బాగుంటుంది. చాలా బాగుంది. ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తారు. ఇది మా అవ్వ చేస్తూ ఉంటాయి కదా, మా అవ్వ ఇలాగే చేసేది. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే బాయ్.